సైకాలజీ లెసన్ 2 అభ్యసనం. గత పరీక్షల్లో ఇచ్చినటువంటి బిట్స్ లాస్ట్ వీడియోలో 27 వరకు బిట్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 28th వన్. ఒక విద్యార్థి గణితంకు సంబంధించిన ఇంటి పనిలో మొదటి 3 లెక్కలు చేయలేకపోయాడు, హోంవర్క్లో అన్నమాట. తర్వాత ఉన్నవి తను చేయగలిగినవి అయినా చేయలేదు. ఫస్ట్ 3 చేయలేదన్నమాట హోంవర్క్లో, తర్వాత తను చేయగలడు కానీ చేయలేదు. దీనికి గల కారణాన్ని వివరించే అభ్యసన నియమం ఏమిటి? ఫలిత నియమం. నెక్స్ట్ బిట్. జ్ఞానాత్మక రంగంలో ప్రాథమిక స్థాయి లక్ష్యం జ్ఞానం. ఓకే, నెక్స్ట్ బిట్. క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి. డిఫరెంట్గా ఉన్నదాన్ని గుర్తించండి. గుర్తింపు. ఇక్కడ చూడండి, అమ్నీషియా, ప్యూగు, అవరోధం, గుర్తింపు. వీటిలో డిఫరెంట్గా ఉన్నది వచ్చేసరికి గుర్తింపు. నెక్స్ట్ వన్. స్మృతి చిహ్నాల గురించి పేర్కొన్న శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్. ఓకే, నెక్స్ట్. అభ్యసన ప్రక్రియలో సమస్య పద్ధతిని, ప్రాజెక్టు పద్ధతిని ఉపయోగించాలనే అభ్యసన సిద్ధాంతం ఏంటి అంటే అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ బిట్. కుడివైపు స్టీరింగ్ ఉన్న కారు నడపడానికి అలవాటు పడిన వ్యక్తి ఎడమవైపు ఉన్న స్టీరింగ్ నడిపేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు ఏంటంటే ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్. అంతర్దృష్టి అభ్యసనం దీనిని సమర్థిస్తుంది. ఏకమొత్తం అభ్యసన పద్ధతిని సమర్థిస్తుంది. నెక్స్ట్ బిట్. పిల్లవాని పరంగా మూల్యాంకనం యొక్క పూర్తి ప్రయోజనం ఏంటంటే పిల్లవాని ప్రవర్తన మార్పులు ఆశించిన మేరకు జరిగింది లేదని మదింపు చేయడానికి. పిల్లవానిలో ప్రవర్తన మార్పులు మనం ఆశించినంత వరకు జరిగాయా లేదా మదింపు చేయడానికి మనకి పిల్లవాని పరంగా మూల్యాంకనం అవసరం అన్నమాట. దాని యొక్క పూర్తి ప్రయోజనం మూల్యాంకనం చేయడంలో. ఓకే, నెక్స్ట్ బిట్టు. అభ్యసనం సంభవించి ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచిపోయేటటువంటి దశ. అభ్యసనం సంభవించి ఎలాంటి పురోగమనం లేదు, అలా నిలిచిపోయే దశను ఏమంటారంటే పీఠభూమి దశ. క్రింది వానిలో ఒకటి కార్యకరక నిబంధనపై ఆధారపడి స్వీయ అభ్యసన ప్రక్రియ. క్రింది వానిలో ఒకటి కార్యసాధక నిబంధనపై ఆధారపడిన స్వీయ అభ్యసన ప్రక్రియ ఏంటి అంటే కార్యక్రమేత అభ్యసనం. నెక్స్ట్ వన్. పరీక్షలలో ఇచ్చే బహుళైచ్ఛిక ప్రశ్నలు ఈ స్మృతి అంశానికి సంబంధించినవి అంటే గుర్తింపు. నెక్స్ట్ బిట్టు. ఒక అబ్బాయి తన తరగతిలో చదువులో మొదటి స్థానంలో ఉండాలని బాగా చదివి మొదటి స్థానం సాధించాడు. ఇక్కడి ప్రేరణ యొక్క రకం ఏంటి అంటే అంతర్గత ప్రేరణ. తనంతట తానే చదివి మొదటి స్థానంలో ఉండాలని అనుకున్నాడు కాబట్టి చదివి మొదటి స్థానంలోకి వచ్చాడు కాబట్టి అది అంతర్గత ప్రేరణ. ఎన్కోడ్ రూపంలో ఉన్న స్మృతి చిహ్నాలు డీకోడ్ అయి అసలు రూపాన్ని పొందే ప్రక్రియ జ్ఞప్తికి తెచ్చుకోవడం. బ్రూనర్ ప్రకారం సరియైన బోధనా క్రమం క్రియాత్మక పద్ధతి, చిత్రప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం స్వాభావీకరణం. కార్యక్రమేత అభ్యసనానికి మూలమైన అభ్యసన సిద్ధాంతం కార్యసాధక నిబంధనం. నెక్స్ట్ బిట్ చూడండి. అభ్యాసకుడు ఒక ప్రముఖ వ్యక్తిని నేరుగా లేదా టెలివిజన్లో చూసి వారి ప్రవర్తనలను, వైఖరులను అనుకరించి అభ్యసించడం అనేటటువంటి ప్రక్రియ వైకారియస్ మోడలింగ్. ఓకే, నెక్స్ట్ వన్.
సెల్ ఫోన్ కొన్న తర్వాత రిచ్ వాచ్ చూడడం మానేసిన అమ్మాయి ఇప్పటికీ అప్పుడప్పుడు సమయం కోసం తన చేతి మణికట్టుపై చూడడం అనేది. సెల్ ఫోన్ వాడడం మొదలుపెట్టిన తర్వాత రిస్ట్ వాచ్ మానేసింది ఆ అమ్మాయి, కానీ ఇప్పటికీ కూడా టైం కోసం చేతినే చూసుకుంటుంది. దాన్ని ఏమంటారంటే అయత్న సిద్ధ స్వాస్థ్యం. అయత్న సిద్ధ స్వాస్థ్యం. నెక్స్ట్ బిట్, వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి జ్ఞానాన్ని పొంది దానిలో వ్యవహరించడానికి తోడ్పడే అభ్యసనం ఏంటంటే సంజ్ఞానం. సంజ్ఞానం. క్రింది వానిలో సరికాని జత. బహుకారక సిద్ధాంతం థర్స్టన్. ఈ సిద్ధాంతం ప్రకారం మోటార్ కారు ఇంజన్ బాగు చేయాలని వ్యక్తి మోటార్ బోటును కూడా బాగు చేయగలుగుతున్నాడు. మోటార్ ఇంజన్ బాగు చేయగల వ్యక్తి మోటార్ బోటును కూడా బాగు చేయగలుగుతున్నాడు. మోటార్ బోటును కూడా బాగు చేయగలుగుతున్నాడు. అది ఏంటి అంటే సామాన్యీకరణ సిద్ధాంతం. కారును బాగు చేస్తున్నాడు, కారు ఇంజన్ని, ఇంకా బోటును కూడా బాగు చేస్తున్నాడు అనమాట, మోటార్ బోటు. దీన్ని ఏంటంటే సామాన్యీకరణ సిద్ధాంతం. నెక్స్ట్, బోధన అభ్యసన పరంగా మూల్యాంకనం యొక్క పూర్తి ప్రవచనం. బోధన అభ్యసనం పరంగా మూల్యాంకనం యొక్క పూర్తి ప్రవచనం బోధన అభ్యసనలో ప్రయోజనాలు లోపాలను మదింపు చేయడానికి. బోధన అభ్యసనలో ప్రయోజనాలను లోపాలను మదింపు చేయడానికి. నెక్స్ట్ బిట్ చూడండి, బోధన శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మరియు ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ పుస్తక రచయిత అయిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? జెరోమ్ ఎన్ బ్రూనర్. వైగాట్స్కీ ప్రకారం పిల్లలు పెద్దలు సమవయస్కులతో ప్రతిచర్యలు జరపడం ద్వారా నేర్చుకుంటారు. పిల్లలు అనేవాళ్ళు దేన్ని చూసి నేర్చుకుంటారంటే పెద్దలు సమవయస్కులతో ప్రతిచర్యలు జరపడం ద్వారా నేర్చుకుంటారు. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారానికి ఇచ్చిన కుక్క లాలాజలాన్ని స్రవించింది. గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క ఏం చేసింది? లాలాజలాన్ని స్రవించింది. దీన్ని ఈ క్రింది విధంగా చూపించవచ్చు. CS + UCS యూస్ UCR. నెక్స్ట్, 25 అర్ధరహిత పదాలు జాబితాను శ్రీధర్ 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. ఇంతకుముందు వీడియోలో కూడా మనం చూసాము. 2 నెలల తర్వాత మరలా అదే జాబితా తిరిగి ఇచ్చినప్పుడు 16 ప్రయత్నాల్లోనే నేర్చుకున్నాడు. శ్రీధర్ పొదుపు గణన ఎంత? 20%. ఫస్ట్ ఎంత? 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత 16 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. గ్యాప్ వచ్చింది కదా 2 months. తర్వాత 16 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. శ్రీధర్ పొదుపు గణన ఎంత అంటే 20%. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మాస్లో ప్రకారం దాదాపు అందరు వ్యక్తులు మొదటి సంతృప్తి పరచుకోవడానికి ప్రయత్నించేటటువంటి అవసరం ఏంటంటే శారీరక అవసరం. ముందు శారీరక అవసరం, తర్వాత ఇంకేదైనా. కాబట్టి ఆన్సర్ శారీరక అవసరం. 55 బిట్టు, అభ్యసనం గురించి సరైన ప్రవచనం ఏంటి? అభ్యసనం పరిపక్వత ఉద్వేగాలచే ప్రభావితమవుతూ ఉంటుంది. అభ్యసనం పరిపక్వత ఉద్వేగాలచే ప్రభావితమవుతూ ఉంటుంది. ఓకే, పార్ట్ 1. ఇదేమో పార్ట్ 2 అనమాట. నెక్స్ట్ ఇంకా వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే టోటల్ 130 బిట్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఈ చాప్టర్ నుంచి 130 బిట్స్ వరకు ఇచ్చారనమాట, చూడండి. కాబట్టి మనం ప్రతి వీడియోలో కొన్ని బిట్స్ చేసుకుందాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.